హాయ్ అండి, అందరికీ నమస్కారం. జయ శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఏం చదివితే ఏం ఫలితం వస్తుంది? 1. గణనాయకాష్టకం అన్ని విజయాలకు. 2. శివాష్టకం శివ అనుగ్రహం. 3. ఆదిత్య హృదయం ఆరోగ్యం ఉద్యోగం. 4. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం సర్వ వాంఛ సిద్ధి. 5. అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులకు. 6. కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం. 7. దుర్గోష్టోత్తర శతనామం భయహరం. 8. విశ్వనాథ అష్టకం విద్య విజయం. 9. సుబ్రహ్మణ్యం అష్టకం సర్పదోష నాశనం పాప నాశనం. 10. హనుమాన్ చాలీసా శని బాధలు పిశాచ పీడ. 11. విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి. 12. శివాష్టకం సత్కళత్ర సత్పురుష ప్రాప్తి. 13. భ్రమరాంబిక అష్టకం సర్వ శుభ ప్రాప్తి. 14. శివషడక్షరి స్తోత్రం చేయకూడని పాపనాశనం. 15. లక్ష్మీ నరసింహ స్తోత్రం ఆపదలో సహాయం పీడనాశనం. 16. కృష్ణ అష్టకం కోటి జన్మ పాప నాశనం. 17. ఉమామహేశ్వర స్తోత్రం భార్యాభర్తల అన్యోన్యత. 18. శ్రీరామరక్ష స్తోత్రం హనుమాన్ కటాక్షం. 19. లలిత పంచరత్నం స్త్రీ కీర్తి. 20. శ్యామలా దండకం వాక్శుద్ధి. 21. త్రిపుర సుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి. 22. శివతాండవ స్తోత్రం రథగజ తురంగ ప్రాప్తి. 23. శని స్తోత్రం శని పీడ నివారణ. 24. మహిషాసుర మర్దిని స్తోత్రం శత్రునాశనం. 25. అంగారక రుణ విమోచన స్తోత్రం రుణ బాధకి. 26. కార్య వీర్యార్జున స్తోత్రం నష్ట ద్రవ్యలాభం. 27. కనకదార స్తోత్రం కనకదారయే. 28. శ్రీ సూక్తం ధనలాభం. 29. సూర్య కవచం సామ్రాజ్య సిద్ధి. 30. సుదర్శన మంత్రం శత్రునాశనం. 31. విష్ణు సహస్రనామ స్తోత్రం అశ్వమేధయాగ ఫలం. 32. రుద్ర కవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి. 33. దక్షిణ కాళి శని బాధలు ఈతి బాధలు. 34. భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు. 35. వారాహి స్తోత్రం పిశాచ పీడ నివారణకు. 36. దత్త స్తోత్రం పిశాచ పీడ నివారణకు. 37. లలిత సహస్రనామం సర్వార్థ సిద్ధికి. నిత్యము భగవన్నామ స్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి.